Daily. Taste the Daily. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో 5 ఏళ్ల క్రితం దగ్ధమైన రథం సెక్కలాల నిమజ్జన కార్యక్రమం వాయిదా పడింది. ఆగమ పండితులు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం పూజలు నిర్వహించి సెక్కలాలు గోదావరిలో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిలుపుదల చేసినట్టు ఆలయ ఈవో ప్రసాద్ ప్రకటించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవ దివ్య రథం 2020 సెప్టెంబర్ 5న దగ్ధమైంది. దీంతో హిందూ సంఘాలు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం కేసును సిబిఐకి అప్పగించినా విచారణ పూర్తి కాలేదు. మరోవైపు ఆలయం వద్ద రథం సెక్కలాలు అలాగే ఉంటే అరిష్టమని అర్చకులు ఆగమ పండితులు సూచనతో వాటిని నిమజ్జనం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు పోలీస్ శాఖ సైతం అనుమతి ఇచ్చింది. చివరి నిమిషంలో వాయిదా పడ్డ ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృత అభిప్రాయాలు సేకరించి ప్రకటన చేస్తామని ఆలయ ఈవో తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, చివరి నిమిషంలో అంతర్వేది ఆలయం వద్ద ఉన్న పాత రథం సంబంధించిన శకలాలు నిమజ్జన కార్యక్రమం వాయిదా పడడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఈవో కానీ దేవాదాయ అక్కడ ఉన్న అర్చకులు కానీ చెప్తున్న ప్రకారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏదైతే వాయిదా వేసినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అది ఇందులో ప్రస్తుతం చూసిన ఏదైతే మనకే తెలిసిన సమాచారం ప్రకారం అయితే దీనికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్ అదేవిధంగా హిందూ సంఘాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఇది వాయిదా పడినట్టుగా కూడా ఈ కార్యక్రమం వాయిదా పడినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్ తో పాటు హిందూ సంఘాలు కూడా నిన్న కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఏదైతే 5 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించి దోషులను ఇంకా గుర్తించకపోవడం, అదేవిధంగా అప్పట్లో ఏదైతే 2020 సెప్టెంబర్ 5వ తేదీన రథం దగ్ధమైన తర్వాత మొన్నాడు తర్వాత కొన్ని రోజుల పాటు అంతర్వేదిలో ఆందోళన హిందూ సంఘాలు సాధువులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన చేపట్టడం జరిగింది. అప్పట్లో వారిపై కేసులు కూడా నమోదు చేశారు. దాదాపు 26 మందిపై కూడా కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఎత్తివేయకపోవడం ఇవన్నీ కూడా కారణంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఉన్నతాధికారులు దీనికి సంబంధించి మరింత విస్తృతంగా చర్చించి ఈ కార్యక్రమం నిర్వహిద్దామని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలోనే ఈ కార్యక్రమం వాయిదా వేశారు. అయితే చూస్తే కనుక ఇప్పుడు వాయిదా పడిన కార్యక్రమం కొద్ది రోజుల్లోనే సంక్రాంతి పండుగ తర్వాత అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి అవన్నీ కళ్యాణోత్సవాలు ముగిసిన తర్వాతే ఈ మరోసారి ఈ కార్యక్రమం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక అప్పట్లో దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. అంతర్వేది ఆలయంలో రథం దగ్ధమైన ఘటన ఏదైతే 2020 సెప్టెంబర్ 5వ తేదీన రాత్రి సమయంలో ఈ రథం దగ్ధమైంది. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక ఇది దుండగులు ఇది రథాన్ని దగ్ధం చేశారని కూడా అప్పటికి కూడా ఆరోపణలు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఈ ఘటనపై సిబిఐ ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. అయితే సిబిఐ ఎంక్వైరీలు కూడా ఎలాంటి విచారణలో కూడా పూర్తి కాలేదు. అసంపూర్తిగానే ప్రస్తుతం సిబిఐ ఎంక్వైరీ ఉందని మనం చెప్పుకోవాలి. అటు ఇంకా దర్యాప్తుగా కొనసాగుతుందని చెప్పి కూడా స్థానిక పోలీసులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో 5 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ దగ్ధమైన రథం కూడా ఆలయం వద్ద ఉండడంతో అక్కడ ఉండడం అరిష్టం అని చెప్పి కూడా ఆగమ పండితులు కావచ్చు లేదా ఆలయ అర్చకులు కావచ్చు సూచించిన నేపథ్యంలో దేవాదాయ శాఖ అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవాదాయ శాఖ స్థానిక ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర డీజీపీకి లేఖ రాసిన నేపథ్యంలో దీనికి అనుమతి లభించింది. అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో మాత్రం ఈ కార్యక్రమం వాయిదా పడిన నేపథ్యంలో అంటే శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్రం ప్రకారం కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి అనుకున్నారు. ఇవాళ ఉదయం 7:30 నుంచి కూడా పూజలు ప్రారంభించి మధ్యాహ్నం 3 గంటలకు అంటే దగ్ధమైన రథం శకలాలను కర్పూరంతో ఏదైతే మళ్ళీ కర్పూరంతో భస్మం చేసి ఆ భస్మాన్ని అన్నాచెల్లెల వద్ద ఉన్న గట్టు వద్ద ఉన్న గోదావరి మధ్యలోకి తీసుకెళ్లి అక్కడ నిమజ్జనం చేయాలని చెప్పి కూడా అంటున్నారు. అయితే హిందూ సంఘాలు విశ్వ హిందూ పరిషత్ చేసిన అభ్యంతరాల నేపథ్యంలోనే ఇది వాయిదా పడినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి చూస్తే కనుక అంటే సరైన కసరత్తు చేయలేదని అనుకోవాలి. ఎందుకంటే గతంలో అంటే కొద్ది నెలల క్రితమే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అంతర్వేది ఆలయానికి వచ్చినప్పుడు ఈ విషయానికి కూడా ప్రకటన చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఇవన్నీ ఏకాభిప్రాయాన్ని సాధించడంలో దేవాదాయ శాఖ సంబంధించి విఫలమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే అందుకనే ఈ కార్యక్రమం అంటే ఎంతో సున్నితమైన హిందువులు మనోభావాలు అదేవిధంగా అంతర్వేది గోదావరి జిల్లాలో కూడా లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ రథం దగ్ధం కావడం అనేది అప్పట్లో సంచలనమైంది. ఇప్పటికీ కూడా భక్తుల్ని ఈ ఘటన చరిత్రలో కూడా అలా మాయన మచ్చగా ఉండిపోతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇంకా దోషులు ఎవరో కూడా తేల్చలేకపోయారు. అటు సిబిఐ స్వయంగా ఎంక్వైరీ చేసినప్పటికీ కూడా దీనికి సంబంధించి దోషులు ఎవరో గుర్తించలేకపోయారు. కేవలం చూచాయిగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అదేవిధంగా మత్స్య చింతలు లేని వారు
దీన్ని పెట్టారని మాత్రం ఒక ప్రాథమికంగా అయితే చెప్పడం జరిగింది. ఎవరు దీన్ని చేశారని చెప్పి కూడా ఇప్పటికూ కూడా తేల్చలేకపోయారు. దీనికి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు కావచ్చు, సాధువులు కావచ్చు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఏదైతే దర్యాప్తు సంగతి పక్కన పెడితే ఈ దగ్ధమైన రథాన్ని ఏం చేయాలి అనే దాని మీద ఆగమ పండితులు, అదేవిధంగా ఆలయ అర్చకులు సూచన ప్రకారం అంటే ఆలయం వద్ద అంటే ఇప్పటికే గత ప్రభుత్వంలోనే కొత్త రథాన్ని తయారు చేసి కళ్యాణోత్సవాలు కూడా ఆ నూతన రథాన్ని వినియోగిస్తారు. ఎందుకంటే ఆ రథోత్సవం అనేది అసలైన కళ్యాణోత్సవాల్లో చాలా ప్రధానమైన ఘట్టం. లక్షలాది మంది వ్యక్తులు కూడా పాల్గొంటారు. దాన్ని అక్కడ ఈ దగ్ధమైన రక్తం ఉంటే కనుక అరిష్టం అని చెప్పి కూడా భావించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టాలనుకున్నారు. అయితే దేవాదాయ శాఖ మాత్రం ఈ విషయంలో కొంత ఏదైతే సరైన కార్యాచరణ చేయలేదని చెప్పి అనుకోవాలి. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ఏం జరగబోతుంది అంటే ప్రధానంగా హిందూ సంఘాలు విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసిన ప్రకారం దోషులు ఎవరో తేల్చారు. అదేవిధంగా గతంలో ఉన్న కేసులు ఎత్తివేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తారని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. అయితే దేవాదాయ శాఖ అధికారులు అంటే స్థానిక ఈవో ప్రసాద్ మాత్రం ఆలయ ఈవో మాత్రం దీనికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దీన్ని వాయిదా వేశామని కూడా చెప్పడం జరిగింది. దీంతో అర్ధాంతరంగా ఈ కార్యక్రమం నిలిచిపోయింది. దీని నేపథ్యంలో ఇక్కడ పాల్గొనేందుకు వచ్చిన వారంతా కూడా ప్రస్తుతం అంతర్వేది వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.